కేంద్ర కేబినెట్ లో ఎంపీలు కిషన్ రెడ్డి, బండి సంజయ్ కు చోటు దక్కింది. ఇవాళ ఇద్దరూ కలిసి ఢిల్లీకి వెళ్లారు. ఎయిర్పోర్ట్ నుంచి ప్రధాని ఇంటికి ఒకే కారులో వెళ్లారు. రాష్ట్రంలో బీజేపీ నుంచి 8 మంది ఎంపీలుగా గెలిచారు. దీంతో కేంద్ర కేబినెట్ లో ఎవరి ఛాన్స్ దక్కుతుందా అని ఉత్కంఠ ఏర్పడింది. ఇక కొద్దిసేపటి క్రితమే ఇద్దరికి కేబినెట్ లో అవకాశం దక్కినట్లు తెలుస్తోంది. కేంద్ర మంత్రిగా కిషన్ రెడ్డి, సహాయ మంత్రిగా బండి సంజయ్ కి అవకాశం కల్పించినట్లు సమాచారం. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ ఢిల్లీ నుంచి మదార్ అందిస్తారు. మదార్, తెలంగాణ నుంచి ఎవరెవరికి ఛాన్స్ దక్కింది? ఉత్కంఠకైతే తెరపడింది. కేంద్ర మంత్రివర్గంలో తెలంగాణ నుంచి ఎవరు ప్రాతినిధ్యం వహించబోతున్నారా అనేటువంటి ఉత్కంఠ ఉండే, దానికి తెరదీస్తూ ఇద్దరు కీలక నేతలు, బీజేపీ రాష్ట్రానికి సంబంధించి ఇద్దరు కీలక నేతలుగా ఉన్నారు. ఒకరు ప్రస్తుత పార్టీ అధ్యక్షుడిగా ఉన్నారు, అలాగే కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి కిషన్ రెడ్డికి మరొకసారి కేంద్ర మంత్రిగా అవకాశం దక్కింది. మరొక కీలక నేత బండి సంజయ్ గతంలో అధ్యక్షుడిగా పనిచేశారు. ఇప్పుడు ఆయనకు కూడా కేంద్ర మంత్రివర్గంలో చోటు అనేది కూడా దక్కినట్టుగా సమాచారం ఉంది. ఇద్దరికి కూడా బీజేపీ ఆఫీస్ నుంచి కాల్ రావడంతో పీఎంతో జరుగుతున్నటువంటి తేనేటి విందు కార్యక్రమానికి కూడా ఇద్దరు నేతలు కూడా హాజరయ్యారు. దీంతో రాష్ట్రానికి సంబంధించి ఇంకొక ఇద్దరు పేర్లు కూడా చాలా ప్రచారం జరిగి ఉండే. డీకే అరుణ పేరు, అలాగే ఈటల రాజేందర్, ఇద్దరు పేర్లు కూడా ప్రచారంలో ఉండే. ఈ నలుగురిట్లలో కనీసం ఇద్దరికి కేంద్ర మంత్రి పదవులు ఇస్తారనేటువంటి ప్రచారం జరిగింది. అయితే దాంట్లో మొదటి నుండి కూడా పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులనే ఈసారి కేంద్ర మంత్రులుగా తీసుకున్నారు. ఆర్ఎస్ఎస్ నుంచి పార్టీ కోసం పనిచేసినటువంటి నాయకులు ఇద్దరు కూడా. కిషన్ రెడ్డి మొదటి నుండి కూడా పార్టీ కోసం ఆర్ఎస్ఎస్లో కీలకంగా పనిచేశారు. ఆ తర్వాత బీజేపీలో రాష్ట్ర అధ్యక్షుడిగా పలుమార్లు పనిచేశారు. ఎమ్మెల్యేగా పనిచేసినటువంటి అనుభవం ఉంది. అలాగే ఇప్పుడు ప్రస్తుతం రాష్ట్రానికి అధ్యక్షుడిగా కొనసాగుతూ ఉన్నారు. ఇప్పటికే కేంద్ర మంత్రిగా 3 పోర్ట్ఫోలియోస్ ప్రస్తుతం ఆయన దగ్గర ఉన్నాయి. టూరిజం, కల్చర్, అలాగే నార్త్ ఈస్ట్ స్టేట్స్కి సంబంధించినటువంటి డెవలప్మెంట్కి సంబంధించినటువంటి మంత్రిగా ప్రస్తుతం కిషన్ రెడ్డి ఉన్నారు. గతంలో కేంద్ర హోంశాఖకు సంబంధించి సహాయ మంత్రిగా కూడా పనిచేసినటువంటి అనుభవం కూడా ఉంది. దాంతో కంటిన్యూషన్గా చేస్తున్నారు కేంద్ర మంత్రిగా. ఈసారి కొంత పోర్ట్ఫోలియోస్ విషయంలో కూడా మారేటువంటి అవకాశం ఉంది అనేటువంటి చర్చ కూడా జరుగుతూ ఉంది. కొంత అప్గ్రేడేషన్ కూడా ఉండేటువంటి అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇక బండి సంజయ్కి అవకాశం సంబంధించి మొదటి నుండి కూడా బండి సంజయ్కి పార్టీలో చాలా ప్రాధాన్యత ఇస్తున్నారు. గతంలో రాష్ట్ర అధ్యక్షుడిగా పక్కకు తప్పించిన తర్వాత నుంచి కూడా పార్టీలో పెద్దపీట వేశారు. ఇటు కేంద్ర బీజేపీ కార్యాలయంలోకి తీసుకున్నారు. ఆయన సహాయ కార్యదర్శిగా ఆయనకు పదోన్నతి వచ్చింది. ఇప్పుడు ఏకంగా ఎంపీగా గెలిచిన తర్వాత నేరుగా సహాయ మంత్రిగా లేకపోతే కేంద్ర మంత్రిగా ఉండేటువంటి అవకాశం ఉందా అనే దానిపైన ఈరోజు సాయంత్రం తర్వాత ఒక క్లారిటీ అయితే వస్తుంది. కానీ ఇది ఒక ప్రమోషన్గానే మనం భావించాల్సి ఉంటుంది. కేంద్ర హోంశాఖ ఇచ్చినా, కేంద్ర సహాయ మంత్రి ఇచ్చినా, లేకపోతే కేంద్ర మంత్రిగా ఇచ్చినా అదొక ప్రమోషన్గానే మనం చూడాల్సి ఉంటుంది. మొత్తంగా అయితే తెలంగాణకు సంబంధించి ఇద్దరి నేతలకు కేంద్ర మంత్రివర్గంలో చోటు దక్కింది. ఇంకా తెలుగు రాష్ట్రాలకు సంబంధించి చూసుకున్న పక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి కూడా మరొక ఇద్దరికి చోటు దక్కింది. రామ్మోహన్ నాయుడు, అలాగే పెమ్మసాని చంద్రశేఖర్, ఇద్దరికి కూడా క్యాబినెట్లో మోడీ 3.0లో ఇద్దరికి కూడా బెర్త్ అనేది కూడా కన్ఫర్మ్ అయింది. ముందస్తుగా ఈరోజు ఉదయం నుంచి కూడా ఎన్డీఏ కూటమిలో ఉన్నటువంటి మిత్రపక్షాలకు సంబంధించిన నేతలకు మొదట కాల్స్ వెళ్ళాయి. ఆ పార్టీలకు సంబంధించి ఎవరెవరైతే కొత్తగా మంత్రివర్గంలోకి రాబోతున్నారో వారికి ముందస్తుగా ఇన్ఫార్మ్ చేశారు. ఆ తర్వాత బీజేపీకి సంబంధించిన నేతలకు బీజేపీ ఆఫీస్ నుంచి కాల్స్ అనేది కూడా వెళ్ళాయి. పీఎం నివాసంలో జరుగుతున్నటువంటి విందుకు హాజరు కావాల్సిందిగా కాల్స్ వెళ్లడంతో కన్ఫర్మేషన్ కాల్స్ వచ్చిన తర్వాత మాత్రమే నేతలందరూ కూడా వారి పీఎం నివాసానికి చేరుకున్నారు. ఇక లిస్టుల వారీగా చూసుకున్న బీజేపీకి అత్యధికంగా 15, ఇప్పటివరకు మనకున్నటువంటి సమాచారం మేరకు ఒక 27 మంది కేంద్ర మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ప్రధాని నరేంద్ర మోడీ ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత, అంటే సాయంత్రం 7:15 ఆయన ప్రమాణ స్వీకారం చేస్తారు. ఆ తర్వాత వీరికి సంబంధించి కేంద్ర మంత్రులుగా ఒక 27 మంది ప్రమాణ స్వీకారం అనేది కూడా చేస్తారు అనేటువంటి సమాచారం ఉంది. దాంట్లో బీజేపీకి అత్యధికంగా 15 సీట్లు అనేది 15 మంది క్యాబినెట్ మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. మిగతా పార్టీలకు సంబంధించి అందరికీ కూడా మేజర్గా జేడీయూ నుంచి ఇద్దరు, టీడీపీ నుంచి మరొక ఇద్దరు, ఎన్సీపీ నుంచి ఒకరు, ఆర్ఎల్డీ నుంచి ఒకరు, జేడీఎస్ నుంచి ఒకరు, శివసేన షిండే వర్గానికి సంబంధించిన నాయకులు ఒకరు, అప్నాదల్ నుంచి ఒకరు, హమ్ పార్టీకి సంబంధించి ఒక నేత, ఆర్పీఐకి సంబంధించినటువంటి ఒక నేతకు మొత్తంగా మంత్రులుగా, కేంద్ర మంత్రులుగా అయితే బాధ్యతలు అనేది కూడా చేపట్టేటువంటి అవకాశం ఉంది. కీలక పరిణామం ఇప్పటివరకు అమిత్ షాకు సంబంధించి సమాచారం లేదు. ఆయనకు ఫోన్ వచ్చిందా లేదా అనే దానిపైన సమాచారం అయితే లేదు. అయితే జేపీ నడ్డాతో పాటు అమిత్ షా, రాజ్నాథ్ సింగ్ వీళ్ళందరూ కూడా ప్రస్తుతం ప్రధాని నివాసంలో జరుగుతున్నటువంటి విందు కార్యక్రమానికి హాజరయ్యారు. ఈరోజు
సాయంత్రమే అమిత్ షాకు సంబంధించి ఒకవేళ ప్రమాణ స్వీకారం చేస్తారా లేదా అనే దానిపైన ఒక క్లారిటీ అయితే వచ్చేటువంటి అవకాశం ఉంది. అలాగే బీజేపీ నాయకుల్లో కూడా ఒక చర్చ నడుస్తూ ఉంది. అమిత్ షాని తిరిగి పార్టీ అధ్యక్షుడిగా చేసేటువంటి అవకాశం ఉన్నట్లుగా జోరుగా చర్చలు నడుస్తూ ఉన్నాయి. ఎందుకంటే లాస్ట్ టైం 2 ఎలక్షన్స్ కూడా 2014 అప్పుడు కావచ్చు, 2019 ఎలక్షన్స్ అప్పుడు కూడా అమిత్ షా అధ్యక్షుడిగా ఉన్నారు. ఆ సందర్భాల్లో అబ్సల్యూట్ మెజారిటీ బీజేపీ సాధించింది. ఈసారి మాత్రం మిత్రపక్షాలతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు కాబట్టి కొంత అధ్యక్షుడి మార్పు కూడా ఉండేటువంటి అవకాశం ఉన్నట్టుగా జోరుగా చర్చ నడుస్తోంది. దానిలో భాగంగానే మంత్రివర్గ లిస్టులో అమిత్ షాకు సంబంధించినటువంటి పేరైతే ప్రముఖంగా వినిపించట్లేదు. మిగతా సీనియర్లందరినీ కూడా కొనసాగిస్తూ ఉన్నారు. పీయూష్ గోయల్ కావచ్చు, రాజ్నాథ్ సింగ్ కావచ్చు, రామ్దాస్ అథవాలే వంటి వాళ్ళందరినీ కూడా కొనసాగిస్తూ ఉన్నారు. బట్ అమిత్ షాకు సంబంధించి సాయంత్రం ఒక క్లారిటీ వస్తుంది శ్రవంతి.